న్యూస్ చూసినా మిచం తుఫాను దెబ్బకు బాపట్ల జిల్లా కాకావికలమైంది. ఉదయం నుంచి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీగా తీరం దాటేటప్పుడు మరింత కల్లోలం సృష్టించింది. గాలుల దాటికి తీరంలో ఏర్పాటు చేసిన బల్లలు కూడా ఎగిరిపడ్డాయి. సమీపంలో రిసార్ట్లో షెడ్డు కూలిపోగా కరెంటు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. సూర్యలంక తీరం వద్ద 3 నెలల క్రితమే ప్రారంభించిన పోలీస్ వాచ్ టవర్ కుంగిపోయింది. కొల్లూరు మండల పరిధిలోని తోకవికలపాలెం గ్రామ సచివాలయం నీట మునిగింది. మట్టూరు వద్ద పచ్చూరు వాగు ఉప్పొంగడంతో వంతెన వద్ద వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పునరావాస శిబిరాలకు తరలించే విషయంలో ప్రభుత్వ వైఫల్యం వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక వేమూరు పరిధిలోని అంబేద్కర్ కాలనీలోని పేదల ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడిపారు. పిట్టలవారిపాలెం మండలం అలకాపురం మండలవారిపాలెంలోని ఓ ఇంటి చుట్టూ నీరు చేరడంతో వృద్ధుడు అందులోనే ఉండిపోయాడు. పునరావాస శిబిరాల్లో అందించే ఆహారం అరకొరకు అందిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కృష్ణనగర్లోని ముంపు బాధితులను పునరావాస శిబిరానికి తరలించగా అక్కడ వారికి సరైన భోజన సదుపాయం అందించడం లేదని ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాను కూడా తుఫాను అతలాకుతలం చేసింది. అతి భారీ వర్షాలకు తోడు పెనుగాలులు వేయడంతో ఎప్పుడు తెల్లవారుతుందని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. నెల్లూరు నగరంలో భారీ వర్షాలు నుంచి చిన్న చెట్ల వరకు గాలులకు దెబ్బతిరిగి వణికిపోయాయి. అయితే చాలా చోట్ల రోడ్ల మీద, భవనాల మీద చెట్లు పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని తొలగించేందుకు అధికార యంత్రాంగంతో పాటు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. భారీ వృక్షాలు కూలడంతో చాలా భవనాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావంతో విద్యుత్ శాఖకు సుమారు 7 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 2 రోజుల పాటు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు మంచినీటికి అల్లాడిపోయారు. వాటర్ క్యాన్లు దొరక్కపోవడంతో బాటిల్ ధర అమాంతం పెరిగిపోయింది. ఇక వర్షపు నీరు వెలుపలకు వెళ్లే మార్గం లేకపోవడంతో రోడ్లన్నీ నిలిచిపోయాయి. అయితే మాకుంట లేఅవుట్ వద్ద నగర నడిపొట్టులోని రోడ్లపై నడుంలోతు నీళ్లు నిలబడిపోగా లోతట్టు ప్రాంతాలైన జయలలిత నగర్, పోర్కట్ల, వైఎస్ఆర్ నగర్, జనార్దన్ రెడ్డి కాలనీ, ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీ వంటి ప్రాంతాలు ఇళ్లలోకి నీరు చేరింది. నగరంలో ఉన్న 4 రైల్వే అండర్ బ్రిడ్జిలు నీటితో నిండిపోయాయి. దీంతో తూర్పు, పడమర ప్రాంతాలు రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. రైల్వే గేట్ల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. నెల్లూరు నగరంలో చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోయింది. దీంతో ఉన్న 1-2 పెట్రోల్ బంకులకు వద్ద వాహనాలు బారులు తీరాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. జిల్లా సరాసరి 167.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మనుపూలులో 317.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అతి భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఫలితంగా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాచలం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు పారడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఇక తిరుపతి జిల్లాలో ఏకంగా 176 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తీరంలో ఉన్న చిల్లకూరు మండలంలో అత్యధికంగా 323.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి శివార్లోని మంగళం కేపీఆర్ వద్ద నీటి ప్రవాహంలో 11 ఏళ్ల పాడలు నిఖిల్ గల్లంతయ్యారు. పుత్తూరు మండలం రామకృష్ణపురం దళితవాడలో ఇంటి పైకప్పు కూలడంతో ఒకరు గాయపడ్డారు. వాకాడు మండలంలో బాలరెడ్డిపాలెం ఎస్టీ కాలనీలో వరద నీరు చుట్టుముట్టగా చిక్కుకుపోయిన 13 మంది గిరిజనులను ఆర్టీఓ బోట్ల ద్వారా కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. భారీ వర్షాలకు పెనుగాలుల తాకిడికి పెద్ద సంఖ్యలో ఇళ్లు, పూరి గుడిసెలు కూలిపోయాయి. వందలాది చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడి తీగలపై పడ్డాయి. ఇళ్లలో జిల్లాలో 152 పక్క ఇళ్లు, 160 పూరి గుడిసెలు దెబ్బతిన్నాయి. అయితే 496 గ్రామాలకు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. 291 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించగా ఇంకా 205 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి.
కాగా పలు చోట్ల వాకులు ఉధృతికి రోడ్లు కల్వర్టులు కొట్టుకుపోయాయి. ఆయా చోట్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రేణిగుంట మండలం మల్లిమడుగు రిజర్వాయర్కు 16 గేట్లు ఎత్తివేశారు. తిరుమలలో గోకర్పం పాప వినాశం డ్యాంలో గేట్లు తెరిచి నీటిని విడిచిపెడుతున్నారు. ఆకాశగంగా కమారధార పసుపుధార డ్యాంలో నిండిపోయి నీరు దిగువకు ప్రవహిస్తుంది. సుల్లూరుపేటలో వద్ద కాలంగి వద్ద వరద నీరు జాతి రహదారిపై ప్రవహిస్తుంది. స్వర్ణముఖి, కాలంగి, అరుణా నదులతో పాటు కైవల్య నది, గట్టేరు, అదేవిధంగా డొక్కలి విప్పలేరు వాకు ఉధృతంగా ప్రవహిస్తుంది. సుల్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. నాయుడుపేట పట్టణంలో కూడా తుమ్మూరు ప్రాంతం, పాత జీఎన్టీ రోడ్డు ప్రాంతాలు నీట మునిగాయి.